హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 18 డిసెంబర్న ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 8 వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. ఇది వెబ్సైట్. నేను నోటిఫికేషన్ ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాగా ఉంటుంది, ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చే అవకాశం. వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ భర్తీ చేస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ కేటగిరీలో 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ ఆఫీసర్లో ఓన్లీ 5 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. ఇక శాలరీ 23,700 నుంచి 31,700 నుంచి మీకు శాలరీ అనేది ఉంటుంది బేసిక్ పే. తర్వాత అలవెన్స్లు కూడా ఉంటాయి. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే పెర్ మంత్ 71,000 నెక్స్ట్ 88,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి అలవెన్స్లో కూడా ఏ సిటీ అయితే పోస్టింగ్ వస్తుందో వాటిని బేస్ చేసుకుని కొంచెం తేడా అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరము. సో ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీ చూద్దాం. ఫైర్ ఆఫీసర్ కేటగిరీలో ఇందులో టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ నుండి ఫైర్ డిసిప్లిన్ మీరు BA కంప్లీట్ చేసి ఉండాలి, లేదా AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మీరు సేఫ్ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ లేదా ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో BCA కంప్లీట్ చేస్తుంటే అవకాశం ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ ఫైర్ సంబంధించిన రిలేటెడ్ డిసిప్లిన్లో ఎవరైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటే వారికి సమాచారాన్ని తెలియజేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అన్నీ ఉండడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ మీద కొన్ని చేంజెస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు, వచ్చిన అప్లికేషన్ ఎక్కువ సంఖ్యలో ఉంటే దాని తగ్గట్టుగా ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ మనకు అప్లై చేసిన వారు తక్కువ మంది ఉంటే కనుక సో డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ లేదా గ్రూప్ డిస్కషన్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎంతమంది అప్లై చేస్తున్నారు అనే దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్, GD అండ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. అంటే నోటిఫికేషన్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళు మనకి డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ తెలియగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇటువంటి ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా వైడ్గా జాబ్ పోస్టింగ్ వచ్చే ఎగ్జామ్స్ అన్ని కూడా మేజర్ సిటీస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. లైక్ మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లేక వైజాగ్ కానీ లేదా విశాఖపట్నం కానీ ఇటువంటి ఏరియాస్లో ఎగ్జామ్ సిటీ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీజు కూడా ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వారు 600 రూపీస్ ఫీజు పే చేయాలి. మిగతా వారందరూ 100 రూపీస్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఫీజు పేమెంట్ వచ్చి ఆన్లైన్ మోడ్. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వాటి ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 వేకెన్సీస్ కూడా డిఫరెంట్ 2 లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు వీటినే ఫాలో అయ్యి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లోని ఎనెక్సర్ 1 కాలంలో ఫోటోగ్రాఫ్ తర్వాత సిగ్నేచర్, అంటే వాటి యొక్క సైజ్ ఎంత, డైమెన్షన్ ఏంటి, ఏ ఫార్మేట్లో ఉండాలి, సిగ్నేచర్ ఏ ఇంక్తో పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి, పూర్తి సమాచారం ఉంది. వీటి తగ్గట్టుగా మీరు మాడిఫై చేసుకోండి. సో నేను త్వరలో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇటువంటి అంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కానీ, SSC, UPSC ఇటువంటి ఎగ్జామినేషన్స్కి వాటి యొక్క సైజ్ తగ్గట్టుగా ఇమేజెస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అంటే పెయింట్ ద్వారానా లేదా ఫోటోషాప్ ద్వారానా లేదా ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా మీరు మాడిఫై చేసుకోవచ్చా, పూర్తి సమాచారంతో కూడిన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో వీడియో చెక్ చేస్తూ ఉండండి. ఇది సెక్యూరిటీ ఆఫీస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఎంటర్ లైక్ మీ ఎడ్యుకేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇక్కడ మనకి టోటల్ సైజ్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క డైమెన్షన్ కూడా మొత్తం అదే ఏ ఫార్మేట్ ఉండాలి. సో ఇందులో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పూర్తి సమాచారం ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ పోస్ట్ అనమాట. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టాటస్ తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ని పేమెంట్ చేయాలంటే చేయవచ్చు. తర్వాత ఇది ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీ ఇది ఫైర్ ఆఫీసర్. సో ఇందులో మనకి ఏంటంటే ముందు లాగిన్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లాగిన్ కంటే ముందుగా రిజిస్ట్రేషన్, అంటే కొత్త వారంలో ముందు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. వాటిని యూజ్ చేస్తూ లాగిన్ అయ్యి మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఫీజు ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా
పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ మనకి ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి పూర్తి సమాచారం ఉంది. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ స్కాన్ చేయడానికి కావాల్సిన గైడ్లైన్స్ అన్ని ఇచ్చారు. వీటిని ఫాలో అయ్యి పూర్తి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ కేటగిరీ సంబంధించిన వేకెన్సీ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.